ఆకాశవాణి తెలుగు రాష్ట్రాల కోవిడ్-19 రౌండప్ చదువుతోంది ఎంట్రపాటి మాధవిలత. తెలంగాణ రాష్ట్రంలో 862 మందికి కొత్తగా కోవిడ్ సోకింది. గడిచిన 24 గంటల్లో 41,000కు పైగా పరీక్షలు చేయగా 862 మందికి కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ కావడంతో రాష్ట్రంలో ఇంతవరకు కోవిడ్ సోకిన వారి సంఖ్య 2,66,904కు చేరింది. కరోనా నియంత్రణలో ఇంతవరకు సాధించిన ప్రగతిని సుస్థిరపరచుకోవడంతో పాటుగా కరోనా వైరస్ వ్యాప్తిని మరింతగా కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నూతన మార్గదర్శకాలు విడుదల చేసింది. దేశంలో పక్షం రోజులకు పైగా కొత్తగా నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 50,000 కంటే తక్కువగా ఉంటోందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 831 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని, మరో 6 మరణించారని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ తాజా బులెటిన్లో తెలిపింది. కోవిడ్ మహమ్మారిపై దేశం పోరాడుతున్న తరుణంలో ముందు జాగ్రత్తలను పాటిద్దాం. కోవిడ్ నుంచి సురక్షితంగా ఉండడానికి 3 సూత్రాలు: మాస్క్ ధరిద్దాం, 2 గజాల భౌతిక దూరం పాటిద్దాం, ముఖం చేతుల శుభ్రతపై దృష్టి పెడదాం. ఇప్పుడు వార్తల వివరాలు. గత రాత్రి పుదుచ్చేరి సమీపంలో తీరం దాటిన నివర్ తుపాను ప్రభావం తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటుగా తెలంగాణపైన ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ప్రధానంగా నాగర్ కర్నూల్, వనపర్తి, మహబూబ్ నగర్, నారాయణపేట్, జోగులాంబ గద్వాల్, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లోని చాలా ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షాలు, 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్, యాదాద్రి జిల్లాల్లో 1-2 చోట్ల ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణ రాష్ట్రంలో 862 మందికి కొత్తగా కోవిడ్ సోకింది. గడిచిన 24 గంటల్లో 41,000కు పైగా పరీక్షలు చేయగా 862 మందికి కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ కావడంతో రాష్ట్రంలో ఇంతవరకు కోవిడ్ సోకిన వారి సంఖ్య 2,66,904కు చేరింది. రాష్ట వైద్య ఆరోగ్య శాఖ ఈ ఉదయం విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం కోవిడ్ నుంచి నిన్న మరో 961 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో కోవిడ్ రికవరీల రేటు 95.41% మెరుగుపడింది. ఇంతవరకు కోలుకున్న వారి సంఖ్య 2,54,676కు పెరిగింది. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో 10,000కు పైగా యాక్టివ్ కేసులున్నాయి. ఇందులో 8,000 మందికి పైగా హోం ఐసోలేషన్ లో ఉన్నారు. కాగా నిన్న మరో 3 మరణించడంతో రాష్ట్రంలో కోవిడ్ సంబంధిత ఇతర సమస్యలతో మరణించిన వారి సంఖ్య 1,444గా నమోదైంది. ఇదిలా ఉండగా జీహెచ్ఎంసీ పరిధిలో తాజాగా 164 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో 91, ఖమ్మం 63, రంగారెడ్డి జిల్లాలో 57 కోవిడ్ కేసులు కొత్తగా నమోదయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 53, కరీంనగర్ 38, పెద్దపల్లి 37, నల్గొండ 35, వరంగల్ అర్బన్ జిల్లాలో 33 చొప్పున కోవిడ్ కేసులు కొత్తగా నమోదయ్యాయి. కరోనా నియంత్రణలో ఇంతవరకు సాధించిన ప్రగతిని సుస్థిరపరచుకోవడంతో పాటుగా కరోనా వైరస్ వ్యాప్తిని మరింతగా కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నూతన మార్గదర్శకాలు విడుదల చేసింది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు డిసెంబర్ 1వ తేదీ నుంచి ఈ మార్గదర్శకాలను అమలు చేయాలని హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇందులో భాగంగా కంటైన్మెంట్ జోన్లలో కోవిడ్ నిబంధనలు కఠినంగా అమలు చేయాలని స్పష్టం చేసింది. అంతర్జాతీయ ప్రయాణాలు, ఈత కొలనులు, ఎగ్జిబిషన్ హాళ్లపై నిషేధం కొనసాగుతుందని, సామాజిక, మతపరమైన, సాంస్కృతిక కేంద్రాలు, సినిమా థియేటర్లలో 50% సామర్థ్యంతో కార్యకలాపాలు కొనసాగించవచ్చని తెలిపింది. అయితే అవసరం అనుకుంటే వీటిపైన పూర్తి స్థాయిలో ఆంక్షలు విధించే అధికారం రాష్ట్రాలకుంటుందని
కేంద్ర హోంశాఖ మార్గదర్శకాల్లో పేర్కొంది. అలాగే అవసరం అనుకున్న ప్రాంతాల్లో కఠిన నిబంధనలు అమలు చేయాలని కేంద్రం సూచించింది. మాస్కులు ధరించడం, చేతులు శుభ్రం చేసుకోవడం, భౌతిక దూరం పాటించడం వంటి అంశాలపై ప్రజల్లో మరింత చైతన్యం కలిగించాలని సూచించింది. మాస్కులను నిరంతరం ధరించడం వల్ల కరోనాను నిర్మూలించవచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు. కోవిడ్ మహమ్మారి ఇప్పట్లో ప్రపంచాన్ని వదిలే పరిస్థితి కనిపించని నేపథ్యంలో బహిరంగ ప్రదేశాల్లో సర్జికల్ మాస్క్ లాంటి ఎక్కువ సామర్థ్యం కలిగిన ఫేస్ మాస్కులను కనీసం 70% మంది ప్రజలు ఉపయోగించినా కరోనాను చాలా వరకు కట్టడి చేయవచ్చని నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ కు చెందిన శాస్త్రవేత్తలు జరిపిన అధ్యయనాల్లో తేలింది. చికిత్స కంటే నివారణే ఉత్తమం కాబట్టి అందరికీ టీకా అందే వరకు మాస్క్ ధరించడం, 2 గజాల భౌతిక దూరం పాటించడం, చేతులను ముఖాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం పట్ల ప్రతి ఒక్కరూ శ్రద్ధ వహించాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. అంతేగాక వస్త్రాలతో చేసిన మాస్కులను నిరంతరం ధరించినా కూడా వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చని తెలిపారు. దేశంలో వరుసగా 18 రోజులుగా 50,000 కంటే తక్కువ కరోనా వైరస్ కేసులు నమోదవుతున్నాయి. కాగా గడిచిన 24 గంటల్లో 44,376 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఇంతవరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 92,22,217కు చేరిందని కేంద్ర కుటుంబ ఆరోగ్య శాఖ నిన్న ఉదయం విడుదల చేసిన తాజా బులెటిన్లో తెలియజేసింది. అదే సమయంలో 37,816 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. 481 మంది చనిపోయారు. దేశంలో ప్రస్తుతం 4,44,746 యాక్టివ్ కేసులు ఉన్నాయని మంత్రిత్వ శాఖ చెప్పింది. ఇదిలా ఉండగా ఇప్పటి వరకు 13,48,41,307 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించామని ఐసీఎంఆర్ తెలియజేసింది. ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 831 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని, మరో 6 మరణించారని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ నిన్న సాయంత్రం విడుదల చేసిన బులెటిన్లో తెలిపింది. దీంతో రాష్టంలో ఇంతవరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 8,64,674కు చేరుకుంది. మరో 8,45,039 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్టంలో 12,673 మంది చికిత్స పొందుతున్నారు. ఇంతవరకు చనిపోయిన కోవిడ్ బాధితుల సంఖ్య 6,962కు చేరుకుంది. కరోనా సెకండ్ వేవ్ తాకిడి నేపథ్యంలో డిసెంబర్ 1వ తేదీ నుంచి రాష్టంలోని పట్టణాలు, నగరాల్లో రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజాము 5 గంటల వరకు కర్ఫ్యూ విధించనున్నట్టు పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ప్రకటించారు. డిసెంబర్ 15 వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు. మాస్క్ ధరించని, భౌతిక దూరం పాటించని వారికి ఇప్పటివరకు విధిస్తున్న 500 రూపాయల జరిమానాను 1,000 రూపాయలకు పెంచారు. కాగా ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం భారీ జరిమానాలు విధించడంతో పాటుగా అనేక కఠిన నిర్ణయాలు అమలు చేస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్నప్పటికీ న్యాయ వ్యవస్థ మాత్రం కేసుల విచారణను కొనసాగించిందని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ వెల్లడించారు. కరోనా సమయంలోనూ హైకోర్టులు, జిల్లా కోర్టులు కలిపి 25 లక్షల కేసులు విచారించాయని, డిజిటల్ మాధ్యమం ద్వారానే వీటిని కొనసాగించినట్టు తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న 25 హైకోర్టులు, వందల సంఖ్యలో ఉన్న జిల్లా కోర్టుల్లో 25 లక్షల కేసులను వర్చువల్ రూపంలో విచారణ చేసినట్టు కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ పేర్కొన్నారు. ఆకాశవాణి తెలుగు రాష్ట్రాల కోవిడ్-19 రౌండప్ ఇంతటితో సమాప్తం.